మా దోస్త్ గారు తాగుకుంటూ కూర్చుంట, లవ్ ఫెయిల్ అయింది, పోయి అడుగుదాం ఏమైందో. బాయ్ ఏమైంది బాయ్? ఏం కాలే, పిల్ల బ్రేకప్ అయిపోయింది. పిల్ల వదిలేసిపోయింది. నైట్ అయితే గొడవ అయింది. ఆ గొడవ అయింది, జర తిట్టుకున్నాం. తిట్టుకోగానే ఏం చేసినా నైట్ తిట్టుకోమని ఇప్పుడు వచ్చి తాగుకుంటూ కూర్చున్నా. అంటే ఇప్పుడు తాగితే కొంచెం బాధ దూరం పోతుంది, కొంచెం బాధం దూరం పోతుంది, కొన్ని మర్చిపోగలుగుతాం అని అట్లని కూర్చొని అప్పుడేనో వచ్చిన. ఏమైందంటే ఎందుకు కొంచెం బాధ అనిపిస్తుంది, మస్తు బాధ అనిపిస్తుంది. ఇట్లా అయితే అని అనుకోలే, కానీ ఆమెనే ఏమేమో అనుకొని ఫోన్ కట్ చేసింది, మాట్లాడతలేదు, ఇక ఫోన్ బి చేస్తలేదు. పొద్దున్న నుంచి ఫోన్ గురించి వెయిట్ చేస్తున్నా, ఫోన్ లేవాడతలేదు. కానీ చేయదేమో అనుకొని నేను బి కాల్ చేయలే. అన్నీ ఇన్స్టా అన్నీ బ్లాక్లు వేసింది, నా నంబర్ బి బ్లాక్లు వేసింది. అందుకని నాకు కోపం వచ్చి నేను వేరేలో ఫోన్తో కాల్ చేసి, బ్లాక్లు ఎందుకు వేసినావు నంబర్ అంటే, నా ఇష్టం, నేను ఏమైనా చేసుకుంటా, నీకు ఎందుకు అవన్నీ అని చెప్పింది. అంటే అట్లాంటప్పుడు ఎందుకు కాల్ చేయలేదు. నైట్ నుంచి ఒక బ్లాగ్లో వేసేసింది, ఇన్స్టాగ్రామ్లో బి బ్లాగ్లో వేసేసింది. ఏం చేయాలో అర్థమైంది, అందుకని వచ్చి తాగుకుంటూ కూర్చున్నాం. వాళ్ళ ఫ్రెండ్స్కి ఇట్లా ఊరికి చెప్పి, వాళ్ళ ఫ్రెండ్స్ బి ఫోన్ చేస్తే లేవాడతలేరు. వాళ్ళ ఫ్రెండ్స్ తెలుసు, వాళ్ళ బ్రదర్కి తెలుసు. ఏమైంది బయట ఇట్లా ఫోన్ చేస్తున్నాం అంటే, వాళ్ళ బ్రదర్ బి ఉల్టా సీదా మాట్లాడలేదు, మేము ఉల్టా సీదా మాట్లాడాం. వాళ్ళ ఇంట్లో తెలిసిందని ఆ పిల్ల నా ఇన్స్టాగ్రామ్ నంబర్ బ్లాక్లో వేసేసింది. అందువల్ల నొల్లేదని మేము ఫోన్ బి చేస్తలేదు, నైట్ మేము బి ఫోన్ చేయలేము. ఇప్పుడు దాకా అయితే వాళ్ళ అన్న కాల్ చేసి వస్తాను కలుస్తానని చెప్పిండు. చెప్పినాక ఇప్పుడు ఏం మాట్లాడదో తెలియదు. వాళ్ళు అన్న వచ్చినాక ఏమవుతుందో చూడాలి. కానీ అందుకే ఇంత బాధలు కూర్చున్నా. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నా వాళ్ళ అన్న వస్తున్నాడంటే ఇప్పుడు మాట్లాడతాడంటే టెన్షన్ ఏం చూసుకో.